చెప్పాలనేది కూడా నేను కోరుకుంటున్నానండి. ఓకే, సో మోహన్ గారు, ఎవరైనా సరే ఈ వ్యాఖ్యల్ని ఖండించడము, ఎవరైనా దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని ట్రోల్ చేయడము, వాళ్ళకి కామెంట్స్ పెట్టడము, వాళ్ళని మానసికంగా హింసించే రకంగా వాళ్ళు చర్యలు పాల్పడడం, దీనికి ఎలా చూస్తారంటారు? మనం అదే అంటున్నాను ఇంతకుముందు కూడా, ఇది కల్చరల్ డిస్ట్రక్షన్. ఇది సింపుల్గా మల్లెపూల ఇష్యూ లేకపోతే మల్లెపూలు అమ్ముకునేటటువంటి, అంటే తప్పుగా అనుకోండి మేడం, సిస్టర్ అన్నదానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మల్లెపూలకు అమ్మాయి వాళ్ళటువంటి వాళ్ళ పొట్ట కొట్టడం అట్లాంటి చిన్న విషయం కాదండి. ఇది కల్చరల్ డిస్ట్రక్షన్. ఈ కల్చరల్ డిస్ట్రక్షన్లో మొట్టమొదట మొదలైంది ఏంటంటే బొట్టు. ఈరోజు కొత్త బిచ్చగడ పొద్దరగడ అన్నట్టు ఆల్రెడీ క్రిస్టియన్ కంట్రీస్గా ఉన్నటువంటి అనేక ఏమంటారు వెస్టర్న్ కంట్రీస్లో బొట్టు పెట్టుకోవడం చాలా సింపుల్ విషయం. పెట్టుకుంటారు, అక్కడ ఉన్న స్థానిక కొన్ని గుళ్ళల్లో ఉంటారు, అక్కడ హిందువులు కూడా ఉన్నారు కదా. వాళ్ళు ఎవరైనా ఫారెన్ కంట్రీ, మొన్న కుంభమేళా జరిగింది కదా, కుంభమేళా కొన్ని వేల మంది లక్షల మంది క్రైస్తవులు వచ్చారు వివిధ దేశాల నుంచి. వాళ్ళందరూ బొట్టు పెట్టుకున్నారు, హిందువుల జీవన విధానంగా ఎక్కడైతే పూజలు చేస్తారో అవన్నీ చేసినారు, వాళ్ళకేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ క్రైస్తవులకు మాత్రం బొట్టు పెట్టొద్దు అనేది ఒక స్పెసిఫికేషన్ లాగా చెప్తున్నారు. నేను అడుగుతున్నా, మొత్తం బైబిల్లో బొట్టు పెట్టదని ఎక్కడ ఉంది? అసలు బైబిల్ క్రైస్తవులు మతం మారిన వాళ్ళు బొట్టు ఎందుకు పెట్టకూడదు? నేనేమంటున్నానంటే, ముందు బొట్టు పెట్టొద్దు, తర్వాత పువ్వులు పెట్టొద్దు, తర్వాత ఇంకా రకరకాలుగా. అంటే ఇది కేవలం ఒక కమెంటో లేదంటే ఒక మతాన్ని టార్గెట్ చేయడం కాదు, భారతీయతను, భారతీయ ఆడవాళ్లకు దూరం చేయడమే. మీరు చూడండి, ముస్లిమ్స్ అయినా సరే, క్రైస్తవులైనా సరే, భారతీయ ఆడవాళ్ల ఆలోచన విధానం కానీ మన కట్టుబొట్టు కానీ వేరే ఉంటుంది. మేబీ బొట్టు పెట్టరేమో ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ మన మిగతా విషయాలన్నింటిలో కూడా ఒక భర్త పట్ల కానీ, ఒక కుటుంబం పట్ల కానీ, ఒక కుటుంబంలో వాళ్ళ పిల్లలు పెద్దల పట్ల నిబద్ధత కానీ, ఇదంతా పూర్తిగా భారతీయ విధానమే ఉంది ఇప్పటికీ. ఈ భారతీయ విధానాన్ని డ్యామేజ్ చేయడం కోసం అన్నటువంటి స్టేట్మెంటే ఇది. ఎందుకంటే ఇక్కడ పువ్వులు అనేది కేవలం హిందూ ఆడవాళ్లే పెడతారనే కాదు, అన్ని మతాల వాళ్ళు పెడతారు. ముస్లింలు పెడతారు, క్రైస్తవులు పెడతారు, సిక్కులు పెడతారు, యూదులు పెడతారు, పార్సీలు పెడతారు, అందరూ పెడతారు. కానీ అయినా కూడా ఈ యొక్క పూల దాని మీద కాంట్రవర్సీ రావడానికి మేబీ చలో మీరు ఒకవేళ చర్చకు వస్తున్నారండి, చర్చకు వచ్చేటప్పుడు ఈ విధంగా అలంకరణ చేసుకొని రావద్దండి. భగవంతుని మీద ధ్యాస ఉండకుండా ఒకవేళ ఆడవాళ్ల పైన ధ్యాస పోతే అది మనకు మంచిది కాదని ఒక పద్ధతిగా చెప్పండి. ఒక గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఆ విధంగా సింపుల్గా వెళ్ళడం అనేది హిందూ శాస్త్రాల్లో కూడా ఉంది, ఒప్పుకుంటాం. కానీ బొట్టు పెట్టే వాళ్ళు, మనకు పూలు పెట్టుకునే వాళ్ళు బజారు వాళ్ళు అని అంటున్నాడు. అంటే ఇక్కడ పూలు పెట్టుకునే వాళ్ళు బజారు వాళ్ళు అంటే నేను మాట అడుగుతాను. ఈరోజు ఇదే చర్చిల ముందుకు వెళ్దాం, ఇదే రాజ్ న్యూస్ మైక్ పట్టుకుని వెళ్దాం, జస్ట్ వీడియో తీద్దాం దూరం నుంచి, ప్రార్థనకు ముందో ప్రార్థన తర్వాతనో. చర్చిలకి వెళ్ళి వచ్చేటటువంటి ఆడవాళ్ల తలలో కనుక పువ్వులు ఉంటే, వాళ్ళ చేతి గాజులు ఉంటే, వాళ్ళ ఒంటి మీద చీర ఉంటే, భారతీయ విధానం అనేది. మరి ఇదే శాలం రాజు నెత్తికి పువ్వులు పెట్టుకొని, చేతికి గాజులు వేసుకొని, చీర కట్టుకొని తిరుగుతాడా? నేను ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుంచి సూటిగా ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్కళ్ళు కనిపించినా మరి నువ్వు ఆ చీర కట్టుకొని పూలు పెట్టుకొని తిరుగుతావా? కాబట్టి ఇది సమస్య ఒక మతాన్ని అనడమో ఒక కులాన్ని అనడమో కాదు, ఇది భారతీయ ఆడవాళ్ల నుండి భారతీయతను దూరం చేయడం అనేటటువంటి ఒక పెద్ద కుట్ర ఈ రోజు మొదలైంది కాదు. ఇది ప్రతి చర్చిలో అరే బొట్టు పెట్టుకుంటే రాత్రి దయ్యం వస్తుంది, అసలు బొట్టు ఎందుకు పెట్టొద్దండి? ఆ కారణం ఎవరైనా చెప్తున్నారా? పోనీ ఆ కారణం సరే లేదు. బొట్టు నేను అడిగితే చాలా మంది క్రైస్తవ మిత్రులు ఉన్నారు నాకు, వాళ్ళని అడిగితే లేదురా యేసుప్రభు రక్తము సంకేతంగా బొట్టు ఉంటుంది, అందుకే బొట్టు పెట్టొద్దు అంట. మరి రక్తం సంకేతంగా ఎర్ర బొట్టు పెట్టొద్దు, మరి మీలా నల్లబొట్టు పెట్టొచ్చుగా, పోనీ మరి మన విభూతి పెట్టొచ్చుగా, పోనీ గంధం పెట్టుకోవచ్చుగా, పోనీ నాలాగా సింధూరం పెట్టుకోవచ్చుగా, అది కూడా ఎందుకు పెట్టనియరు? అంటే కల్చరల్ డివిజన్. ఇది కల్చరల్ డివిజన్, ఇది చాలా పెద్ద దృష్టితో చూడాల్సినటువంటి అంశం. ఇది చిన్న అంశం కాదు. యాక్చువల్లీ ఫారెన్ కంట్రీస్ లో బొట్టు ఎందుకు పెట్టరండి? బొట్టు పెట్టే విధానం ఎందుకు లేదు? బొట్టు అనేది యాక్చువల్ ఒరిజినల్ గా పెట్టాల్సింది తడి చేసుకొని చందనం పెట్టి దానిపైన ఎర్ర కుంకుమ ఏదో పెడతారు, అది దృష్టి కానీ లేదా షట్చక్రాలు కానీ యాక్టివేట్. కానీ అక్కడ ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్ లో చలి ఎక్కువ, ఆ చలికి గనక మీరు గంధం పెట్టుకొని వాళ్ళు ఇక్కడ ఎందుకు పెడతారో సైంటిఫిక్ రీజన్, వాళ్ళు ఎందుకు పెట్టారో అనే దానికి నేను రీజన్ చెప్తున్నాను. అది క్లైమాటిక్ రీజన్. చలికి గనక ఈ బొట్టు గంధం ఇది పెడితే అక్కడ స్పాట్ లాగా ఇచ్చి పగుళ్ళు వచ్చి స్పాట్ లాగా నల్లగా మరక అవుతుంది. కాబట్టి వాళ్ళు బొట్టు పెట్టేదాన్ని లైట్ తీసుకున్నారు, ఎంకరేజ్ చేయరు, వదిలేశారు. కానీ అదే ఫారినర్స్ ఇక్కడ వస్తే పెడతారు. మరి మీరెందుకు నిన్న మొన్న మతం మారిన వాళ్ళు, మొన్నటిదాకా వాళ్ళ తాతలు, వాళ్ళ తల్లులు, అమ్మమ్మలు, జేజమ్మలు వాళ్ళందరూ బొట్లు పెట్టుకొని చక్కగా హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు, మరి వీళ్ళు మాత్రం మతం మారి ఈరోజు భార్యల్ని మిగతా ఆడవాళ్ళని ఇలా మోటివేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కుట్ర, ప్రతి చర్చలో జరుగుతున్నటువంటి కుట్ర. రైట్. అయితే ఉషారాణి గారు, ఉషా గారు, ఇప్పుడు మోహన్ గారు ఒక మాట అన్నారు, చర్చిల్లో